టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అండి. సో, మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3 టైప్స్ కింద డివైడ్ చేసాం. సో, ఫస్ట్ టైప్ ఏంటి? సూపర్వైజ్డ్ లెర్నింగు, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగు అండ్ రీన్ఫోర్స్‌మెంట్. ఓకేనా? సో, వీటిలో మనకి 2 కేటగరీస్ ఉన్నాయండి. ఒకటి కంటిన్యూయస్, ఇంకొకటి కేటగరికల్. సో, కంటిన్యూయస్ అనేదేంటంటే మనకేదన్నా ఒక ల్యాండ్ ఉందనుకోండి. ఆ ల్యాండ్ కాస్ట్ ఏమవుతుంది ఎవ్రీ ఇయర్ కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఆహ్, మన ఏజ్ కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడైనా మనం వర్క్ చేసామనుకోండి, మన సాలరీ ఏమవుతుంది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో, దాన్నేమంటామంటే కంటిన్యూయస్ వేరియబుల్ అంటాం. కానీ ఈ కంటిన్యూయస్ వేరియబుల్‌లో మనకొచ్చేవేంటి సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో రిగ్రెషను, డెసిషన్ ట్రీ, రాండమ్ ఫారెస్ట్. ఇవి కంటిన్యూయస్ వేరియబుల్ అండి. అదే అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనుకోండి క్లస్టరింగ్ అన్నమాట. ఓకేనా? సో, ఇంకొకటేంటంటే మనకి కేటగరికల్ వేరియబుల్ ఉంది. సో, కేటగరికల్ వేరియబుల్ అనేదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జెండర్ ఉందనుకోండి. సో, జెండర్‌లో ఏముంటాయి? మేల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది. మేలు, ఫీమేల్. సో, ఇలా సెపరేట్ చేసేస్తుందనమాట. ఓకేనా? సో, అవేంటంటే మనకి క్లాసిఫికేషన్ అన్నమాట. కేటగరికల్ వేరియబుల్ ఏముంది మనకి క్లాసిఫికేషన్. సో, క్లాసిఫికేషన్‌లో మనకేం అల్గోరిథమ్స్ ఉన్నాయి? కేఎన్ఎన్, డెసిషన్ ట్రీ, లాజిస్టిక్ రిగ్రెషన్, నావీ బేస్, ఎస్‌విఎం. ఇక్కడ డెసిషన్ ట్రీ కేటగరికల్‌లోనే వచ్చింది. కంటిన్యూయస్ వేరియబుల్‌లోనే వచ్చింది. అంటే ఈ డెసిషన్ ట్రీ ఏం సాల్వ్ చేస్తుందంటే రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. అండ్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేస్తుంది. అందుకే రెండిట్లోనే ఉందన్నమాట. ఓకేనా? ఇవి మనకి టైప్స్. సో, ఫస్ట్‌దేంటి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేదేంటంటే ఇదంతా మనకి ట్రైనింగ్ డేటా అండి. ఇదంతా మనకి ట్రైనింగ్ డేటా. ఈ ట్రైనింగ్ డేటాలో మనకేముందంటే లేబుల్ డేటా ఉంది. సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఈ ట్రైనింగ్ డేటాలో ఏముంది? లేబుల్ డేటా ఉందండి. లేబుల్ డేటా. సో, లేబుల్ డేటా అంటే ఇక్కడ సింబల్స్ ఉన్నాయి కదా! ప్రతి సింబల్‌కి ఈచ్ సింబల్‌కి నేమ్ మెన్షన్ చేసారు చూడండి. ఇది హెక్సాగాను, ఇది స్క్వేరు, ఇది ట్రయాంగిలు. ఆహ్, అలాగా లేబుల్ ఉంది. సో, ఎప్పుడైతే మనం టెస్ట్ డేటాలో స్క్వేరు, ట్రయాంగిల్ అని ఇచ్చామో, ఈ సింబల్ ఇచ్చామో, ఆ సింబల్ బట్టి ఈ ట్రైనింగ్ డేటాని కంపేర్ చేసి మనకు ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేసేసిందండి. చూడండి. ఇది స్క్వేరు, ఇది ట్రయాంగిల్ అని. ఓకేనా? సో, ఈ అవుట్‌పుట్ ప్రిడిక్ట్ చేయడానికి ఈ లేబుల్ డేటా ఉండడం వల్ల ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేయడం చాలా ఈజీ అయింది. ఓకేనా? సో, దాన్ని మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటామండి. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్లాసిఫికేషను, ఇంకొకటి రిగ్రెషన్. ఇలా 2 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్‌దేంటి సూపర్వైజ్డ్ లెర్నింగ్ కదా! సో, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేదేంటంటే ఇది టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. Type of machine learning in which machine are trained using well labeled data. ఆ లేబుల్ డేటా వల్ల మనం ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేయడం చాలా ఈజీ అండి. అండ్ మిషన్ ప్రిడిక్ట్ ఆ లేబుల్ డేటా వల్ల మనం ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేయగలం ఈజీగా. మిషన్ ప్రిడిక్ట్ ద అవుట్‌పుట్. దీన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండి. ఈ ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ లేబుల్ డేటా అండి. సో, లేబుల్ data means some input data is already tagged. With the correct output. సో, దీన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది ఏంటంటే మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంలో ఏదన్నా ఒక న్యూ ఇన్పుట్ ఇస్తే గనక ఇచ్చిన న్యూ ఇన్పుట్‌ని ఇది ట్రైనింగ్ డేటాతో కంపేర్ చేస్తుంది. ఈ ట్రైనింగ్ డేటాలో మనకి లేబుల్ డేటా ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ లేబుల్ డేటా ఉందో సో, మన ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేయడం చాలా ఈజీ. ఓకేనా? ఇక్కడ మనం ఇచ్చిన ఇన్పుట్‌లో ఏముంది?
స్క్వేరు, ట్రయాంగిల్. ఈ లేబుల్ డేటాలో ఏమున్నాయి? స్క్వేరు, ట్రయాంగిల్, షేప్స్ ఉన్నాయి. ఓకేనా? ఎప్పుడైతే దీన్ని కంపేర్ చేస్తుందో మనకు ఆన్సర్‌ని ఏమని ప్రిడిక్ట్ చేసింది? ఈ స్క్వేర్ సింబల్‌ని స్క్వేర్ అని చెప్పింది. ఈ ట్రయాంగిల్ సింబల్‌ని ట్రయాంగిల్ అని చెప్పింది. ఓకేనా? సో, ఆ లేబుల్ బట్టి. దీన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో మనకి 2 కేటగరీస్ కింద డివైడ్ చేశారు. ఒకటి క్లాసిఫికేషన్, ఇంకొకటి రిగ్రెషన్. సో, ఇప్పుడు క్లాసిఫికేషన్ అంటే ఏంటి? సో, క్లాసిఫికేషన్ అనేది ఏంటంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్ళామనుకో, వెజిటబుల్ మార్కెట్‌కి వెళ్ళామనుకోండి. ఈ వెజిటబుల్ మార్కెట్‌లో ఇది ఒక ప్రాబ్లమ్ అండి. మొత్తం వెజిటబుల్స్ అన్నీ ఒకే ప్లేస్‌లో ఉన్నాయనుకోండి. మనం కొనాలన్నా, అమ్మాలన్నా గాని అది చాలా కాంప్లికేటెడ్. అన్నీ ఒకే ప్లేస్‌లో ఉంటాయి. ఓకేనా? సో, దీన్ని మనం కేటగరీ కింద డివైడ్ చేసామనుకోండి. సెపరేట్ చేసామనుకో, ఆనియన్స్ అన్నీ ఒక ప్లేసు, టమాటా అంతా ఒక ప్లేసు, క్యాప్సికమ్ అంతా ఒక ప్లేసు, క్యారెట్ అంతా ఒక ప్లేస్‌లో అలా సెపరేట్ చేసామనుకోండి. క్లాసిఫికేషన్ చేసామనుకోండి. చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో, ఈ క్లాసిఫికేషన్‌కి మనకి కొన్ని అల్గారిథమ్స్ ఉన్నాయి. ఇలా క్లాసిఫై చేయడానికి. మనకి కొన్ని అల్గారిథమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఫస్ట్ ఇదేంటి క్లాసిఫికేషన్ కదా! సో, క్లాసిఫికేషన్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండి. ఇది సూపర్వైజ్డ్ లెర్నింగే కదా! సో, క్లాసిఫికేషన్ algorithm are used when the output variable is categorical. ఓకే. సో, మనకి కేటగరీ కింద డివైడ్ చేసేస్తుందండి. ఇక్కడున్న డేటాని కేటగరీ కింద డివైడ్ చేస్తుంది. ఆనియన్స్, టమోటా, క్యాప్సికమ్ ఇలా సెపరేట్ చేసేస్తుంది. ఓకేనా? సో, దాన్ని మనం క్లాసిఫికేషన్ అంటాం. కేటగరికల్ వేరియబుల్ కింద డివైడ్ చేస్తుంది. విచ్ మీన్స్ దేర్ 2 క్లాసెస్. మనకి బైనరీ క్లాసిఫికేషన్ ఉంటుంది. మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది క్లాసిఫికేషన్‌లో. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఉన్న 2 క్లాసెస్ ఏంటంటే సచ్ యాస్ యెస్ ఆర్ నోలు, లేదా మేల్ ఆర్ ఫీమేల్, ట్రూ ఆర్ ఫాల్స్, అండ్ జీరోస్ అండ్ వన్స్. జీరోస్ ఆర్ వన్స్ ఎక్సెప్ట్. సో, ఇలా క్లాసిఫై చేస్తున్నాం. కేటగరికల్ వేరియబుల్. క్లాసిఫికేషన్ అనేది ఏంటంటే కేటగరికల్ వేరియబులే కదా ఇక్కడ. సో, మనకి టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్‌లో సో, క్లాసిఫికేషన్ అనేది ఏంటి? కేటగరికల్ వేరియబుల్. కేటగరీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ అంటే మేలు, ఫీమేలు ఇలా సెపరేట్ చేసేస్తుంది. మొత్తం మెషిన్ లెర్నింగ్ అంతా మనకి 3 టాస్క్‌ల మీద డిపెండ్ అయి ఉంది. ఒకటి క్లాసిఫికేషన్, రిగ్రెషన్, క్లస్టరింగ్. ఈ 3 మేజర్ రోల్ ప్లే చేసేది. ఓకేనా? క్లాసిఫికేషన్, రిగ్రెషన్ అండ్ క్లస్టరింగ్. క్లాసిఫికేషన్ వచ్చేసరికి కేటగరీకి. సో, మనకి క్లాసిఫికేషన్ అల్గారిథమే చాలా ఈజీ అండి. కంపారిజన్ మిగతా వాటితో కంపేర్ చేస్తే. దానికి కేటగరీ కింద సెపరేట్ చేసేయొచ్చు. రిమైనింగ్ ఏంటి? రిగ్రెషన్ అండ్ క్లస్టరింగ్ అనేది కంటిన్యూయస్ వేరియబుల్. ఓకేనా? సో, క్లాసిఫికేషన్ algorithm are used when the output variable is categorical, which means 2 classes. 2 classes అంటే మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. సో, 2 క్లాసెస్ ఏంటంటే ఐదర్ బైనరీ క్లాసిఫికేషన్ అన్నమాట. యెస్ ఆర్ నో గాని, మేల్ ఆర్ ఫీమేల్ గాని, ట్రూ ఆర్ ఫాల్స్ గాని, జీరోస్ అండ్ వన్స్ గాని ఇలా అన్నమాట. ఓకేనా? కేటగరికల్. దాన్నే క్లాసిఫికేషన్ అంటాం. మనం ఇలా క్లాసిఫై చేయడానికి ఓకేనా? ఈ ప్రాబ్లమ్‌ని ఇలా క్లాసిఫై చేసామండి. ఇలా క్లాసిఫై చేయడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. ఆ అల్గారిథమ్స్ ఏంటంటే కేఎన్ఎన్ అల్గారిథమ్ అని, నావీ బేస్ అని, డిసిషన్ ట్రీ అని, లాజిస్టిక్ రిగ్రెషన్,
లాజిస్టిక్ రిగ్రెషన్ అని, సపోర్ట్ వెక్టర్ అని. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అల్గోరిథమ్స్ అన్నమాట. క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేసే క్లాసిఫికేషన్ టెక్నిక్స్ ఇవి. ఓకేనా. సో నెక్స్ట్ ఇది రిగ్రెషన్ అండి. సూపర్వైజ్ లెర్నింగ్ లో ఇంకో టైప్ ఏంటి, రిగ్రెషన్ అన్నమాట. సో రిగ్రెషన్ అనేది ఏంటంటే ఇది కంటిన్యూస్ వేరియబుల్. రిగ్రెషన్ అనేది ఏంటి, కంటిన్యూస్ వేరియబుల్. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకేనా. సో మనం రిగ్రెషన్ అనేది మన శాలరీ అవ్వచ్చు, కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. ల్యాండ్ కాస్ట్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్ట్ కాస్ట్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయితే ఈ లైన్ ఏమంటాం అంటే, ఈ లైన్ ని రిగ్రెషన్ లైన్ అంటామండి. రిగ్రెషన్ లైన్ కానీ కంటిన్యూస్ గా ఇలా ఇంక్రీజ్ అయితే దాన్ని బెస్ట్ ఫిట్ అంటాం. ఇలా డౌన్ లో ఉంటే కనుక వాటిని ఎర్రర్ అంటాం. రైట్. సో రిగ్రెషన్ అంటే ఏంటి, రిగ్రెషన్ అల్గోరిథం regression algorithm are used if there is a relation between dependent and independent. Variable, dependent or independent variable, or input and output variable is called regression. Okay, దాన్ని రిగ్రెషన్ అంటాము. ఓకేనా. ఈ రిగ్రెషన్ అనేది ఏంటంటే కంటిన్యూస్ వేరియబుల్. క్లాసిఫికేషన్ అనేది కేటగిరికల్ వేరియబుల్, రిగ్రెషన్ అనేది ఏ వేరియబుల్, కంటిన్యూస్ వేరియబుల్ అండి. రిగ్రెషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ వేరియబుల్. Regression, it is used for the prediction of continuous variable such as weather, forecasting, marketing, market trend, etc. ఓకే. సో వీటిని రిగ్రెషన్ అంటాం. ఈ రిగ్రెషన్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిగ్రెషన్ టైప్స్ ఉన్నాయి. ఏంటంటే అది లీనియర్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ and polynomial regression. Polynomial regression. So ఇవి డిఫరెంట్ టైప్స్. ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది ఏంటంటే మనకి రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది ఏంటి, మనకి రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకేనా. సో ఇది ఏంటంటే కంటిన్యూస్ వేరియబుల్, ఇది స్ట్రైట్ లైన్ ఉంటుంది. లైన్ ఎలా ఉంటుంది, స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఓకేనా. అదే లాజిస్టిక్ రిగ్రెషన్ అనుకోండి, ఇది కేటగిరికల్ వేరియబుల్. లీనియర్ అనేది కంటిన్యూస్ వేరియబుల్, లాజిస్టిక్ అనేది కేటగిరికల్ వేరియబుల్. అంటే కేటగిరికల్ వేరియబుల్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం, క్లాసిఫికేషన్ కి యూజ్ చేస్తాం లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది.
ఓకేనా. సో దీని కర్వ్ ఎలా ఉంటుందంటే దీని లైన్ ఎస్ షేప్ లో ఉంటుందండి, ఎస్ కర్వ్ లాగా ఉంటుంది. ఓకేనా. సో పాలినామినల్ అనేది కర్వ్ లైన్ ఉంటుందండి. లీనియర్ అనేది స్ట్రైట్ లైన్, లాజిస్టిక్ అనేది ఎస్ సింబల్, పాలినామినల్ అనేది కర్వ్ లైన్ అన్నమాట. ఓకేనా. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి రిగ్రెషన్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి అన్సూపర్వైజ్ లెర్నింగ్ అండి. సో అన్సూపర్వైజ్ లెర్నింగ్ అనేది ఏంటంటే సో మనకి సూపర్వైజ్ లెర్నింగ్ లో లేబుల్ డేటా ఉంది. మనం ఏదన్నా ఒక ఇన్పుట్ ఇస్తే ట్రైనింగ్ డేటాతో కంపేర్ చేసింది కదా సూపర్వైజ్ లెర్నింగ్. ఈ అన్సూపర్వైజ్ లెర్నింగ్ లో ఈ డేటా ఉంది కదా, ఇది అన్లేబుల్ డేటా అన్నమాట. లేబుల్ ఉండదు, అన్లేబుల్ డేటాని అన్సూపర్వైజ్ లెర్నింగ్ అంటారు. ఓకేనా. సో లేబుల్ ఉండదు. సో లేబుల్ లేకపోవడం వల్ల మన ఆన్సర్ ని ప్రిడిక్ట్ చేయడం, అవుట్పుట్ రప్పించడం చాలా కష్టం కంపారిజన్ సూపర్వైజ్ లెర్నింగ్ తో కంపేర్ చేస్తే. ఎందుకు అంటే సో దీని హైట్, విత్, లెంత్, వెయిట్ అలా మనం సిమిలర్ వెయిట్ అన్నిటిని లెంత్, విత్, వెయిట్ సిమిలర్ డేటా అంతటిని సపరేట్ గా చేస్తాం. ఓకేనా. సో అలా చేయడానికి ఇది క్లస్టరింగ్ యూజ్ చేస్తామండి. ఇక్కడ మనం యూజ్ చేసే అల్గోరిథం ఏంటంటే క్లస్టరింగ్ అల్గోరిథం యూజ్ చేస్తాం. ఈ క్లస్టరింగ్ ఏంటి, యాపిల్ అంతా ఒక క్లస్టర్, వాటర్ మెలన్ అంతా ఒక క్లస్టర్, ఇదొక క్లస్టర్, ఇదొక క్లస్టర్, క్లస్టర్ 1 క్లస్టర్ 2 ఇలా ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇలా అవుట్పుట్ రప్పించడం వల్ల కంపారిజన్ అన్లేబుల్ డేటా వల్ల ఇది కాంప్లికేటెడ్ అయింది. ఓకేనా. సో కంపారిజన్స్ సూపర్వైజ్ లెర్నింగ్ తో కంపేర్ చేస్తే అన్సూపర్వైజ్ లెర్నింగ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. అవుట్పుట్ రప్పించడం కంపారిజన్ సూపర్వైజ్ తో కంపేర్ చేస్తే అన్సూపర్వైజ్ లెర్నింగ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకు, అన్లేబుల్ డేటా కాబట్టి. ఈ అన్లేబుల్ డేటాని మన అవుట్పుట్ రప్పించడానికి క్లస్టరింగ్ అల్గోరిథం యూజ్ చేస్తాం. ఓకేనా. ఈ క్లస్టరింగ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, హైట్, విత్, వెయిట్ ఇలా సిమిలర్ డేటా అంతా ఒక క్లస్టర్ గ్రూప్ కింద ఫామ్ చేస్తాం. ఓకేనా. సో యాపిల్ అంతా ఒక గ్రూపు, వాటర్ మెలన్ అంతా ఇంకొక గ్రూపు, అలా సపరేట్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే అన్సూపర్వైజ్ లెర్నింగ్ అంటాం. ఓకేనా. సో అన్సూపర్వైజ్ లెర్నింగ్ లో unsupervised learning is a type of machine learning. It's type of algorithm that learns pattern from untagged అంటే unlabeled data. So it mainly deal with unlabeled data. సో దాన్ని ఏమంటామంటే అన్సూపర్వైజ్ లెర్నింగ్ అంట. సో కంపారిజన్ సూపర్వైజ్ లెర్నింగ్ తో కంపేర్ చేస్తే కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకు, అన్లేబుల్ డేటా కాబట్టి కంపారిజన్ సూపర్వైజ్ లెర్నింగ్ తో కంపేర్ చేస్తే కొంచెం కాంప్లికేటెడ్ అవుట్పుట్ రప్పించడం. సో అన్సూపర్వైజ్ లెర్నింగ్ algorithm allow users to perform more complex processing tasks compared supervised learning to supervised learning. సూపర్వైజ్ లెర్నింగ్ తో కంపేర్ చేస్తే అన్సూపర్వైజ్ లెర్నింగ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్, ఎందుకంటే అన్లేబుల్ డేటా కాబట్టి. దీన్ని అన్సూపర్వైజ్ లెర్నింగ్ అంటారు. ఓకేనా. సో మనం ఇలా కేటగిరీ కింద ఇలా క్లస్టర్ కింద ఫామ్ చేయడానికి మనం క్లస్టరింగ్ అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో వాట్ ఈస్ క్లస్టర్? సో క్లస్టర్ అనేది ఏంటంటే క్లస్టరింగ్ అనేది ఒక గ్రూప్ కింద ఫామ్ చేస్తుంది. అంటే ఇది ఒక టాస్క్, సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని ఒక క్లస్టర్ కింద ఫామ్ చేస్తుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఉంది కదా, అన్లేబుల్ డేటా. ఈ అన్లేబుల్ డేటాని క్లస్టరింగ్ ఏం చేసింది,
బాస్కెట్బాల్ అంతా ఒక క్లస్టర్, ఫుట్బాల్ అంతా ఒక క్లస్టర్, బేస్బాల్ అంతా ఒక క్లస్టరు, ఫుట్బాల్ అంతా ఇంకొక క్లస్టరు, వాలీబాల్ అంతా ఇంకొక క్లస్టర్. సో ఇలా డిఫరెంట్ క్లస్టర్స్ కింద ఫామ్ చేస్తుంది. దీన్ని క్లస్టరింగ్ అంటారు. సో క్లస్టరింగ్ అనేది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇది అన్లేబుల్ డేటా ఉంటుంది, ఇది అంతా అన్లేబుల్ డేటా ఉంటుంది. సో మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి క్లస్టరింగ్ అల్గరిథమ్స్ యూజ్ చేస్తాం. ఈ క్లస్టరింగ్ అల్గరిథమ్స్ లో ఈ లెంత్, విత్, హైట్ బట్టి మనకి సిమిలర్ దాన్ని అంతటిని ఒక గ్రూప్ కింద ఒక క్లస్టర్ కింద ఫామ్ చేస్తుంది. బేస్బాల్ అంతా ఒక క్లస్టరు, ఫుట్బాల్ అంతా ఒక క్లస్టరు, వాలీబాల్ అంతా ఒక క్లస్టర్, ఇలాగా క్లస్టర్ కింద ఫామ్ చేస్తుంది అనమాట. ఇలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్క్లూజివ్ క్లస్టరు, ఓవర్లాప్ క్లస్టరు అండ్ హైరార్కికల్ క్లస్టర్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లస్టరింగ్ అనేది ఏంటి? క్లస్టరింగ్ is a unsupervised learning. Clustering అనేది unsupervised learning. There is not any label data, label for each instance of data. So clustering అనేది is a alternatively called as grouping. So grouping అంటే ఏంటంటే clustering is the task of grouping a set of objects in such a way that objects in the same group are more similar to each other than to those in other group. దీన్ని క్లస్టరింగ్ అంటామండి. క్లస్టరింగ్ అనేది ఏంటంటే మనకి ఇది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో మనకి అన్లేబుల్ డేటా ఉంటుంది. సో ఇక్కడ మనకి అన్లేబుల్ డేటా ఉంటుంది. ఈ అన్లేబుల్ డేటాని మనకి ఎప్పుడైతే క్లస్టరింగ్ అల్గరిథం యూజ్ చేస్తామో ఇది గ్రూప్ కింద ఫామ్ చేస్తుంది. సిమిలర్ డేటా అంతా, సిమిలర్ ఆబ్జెక్ట్స్, సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని. సో బేస్బాల్, ఫుట్బాల్, వాలీబాల్ ఇలా దేనికి దానికే ఆ సిమిలర్ అంతటిని ఒక క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3 ఇలా ఫామ్ చేస్తుంది. దాన్ని క్లస్టరింగ్ అంటాం, రైట్? సో ఇలా ఫామ్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్క్లూజివ్ క్లస్టర్, ఓవర్లాప్ క్లస్టర్, హైరార్కికల్ క్లస్టర్, హైరార్కికల్ క్లస్టర్. ఇలా 3 డిఫరెంట్ టైప్స్ కింద డివైడ్ చేశారు. ఓకేనా? లాస్ట్ ఇది ఏంటంటే రెయిన్ఫోర్స్మెంట్. సో రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనమాట. ఓకేనా? దాన్ని రెయిన్ఫోర్స్మెంట్ అంటారు. ప్లస్ ఈ రెయిన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుందంటే ఒక ఏజెంట్ ఈ ఎన్విరాన్మెంట్ లో మనం ఏ యాక్షన్ పర్ఫామ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ అనుకోండి, మనం ఇనిషియల్ స్టేజ్ లో ఏదైనా గేమ్ ఆడుతున్నాం అనుకో, ఆ గేమ్ ఇనిషియల్ స్టేజ్ లో ఏం చేస్తాం? అది బిగినింగ్ స్టేజ్ మిస్టేక్ చేస్తాం. మనం మిస్టేక్ చేస్తాం. అంటే రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఏంటి? లెర్న్ ఫ్రమ్ మిస్టేక్. ఎప్పుడు? అట్ ది బిగినింగ్ స్టేజ్. దాన్ని రెయిన్ఫోర్స్మెంట్ అంటారు.
రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఏంటి, ఇనిషియల్ స్టేజ్లో మనం ఏదైనా గేమ్ ఆడితే లెర్న్ ఫ్రమ్ మిస్టేక్ అట్ ద బిగినింగ్ స్టేజ్. ఓకేనా. సో దాన్ని అంతటిని ఏమంటాం, రీఎన్ఫోర్స్మెంట్ అంటామండి. అండ్ రిలేషన్ బిట్వీన్ సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఓకేనా. సో రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఏంటి, reinforcement learning is an important type of machine learning. Important type of machine learning. Where an agent learns how to behave in other environment, in an environment, by performing actions and seeing the result. దీన్ని రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. సో రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఏంటి, రీఎన్ఫోర్స్మెంట్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అట్ ద బిగినింగ్ స్టేజ్. Reinforcement learning is learning from mistake at the beginning stage. దీన్ని reinforcement అంటాం. And finally, reinforcement is relation between supervised and unsupervised. Reinforcement learning is a relationship between supervised and unsupervised. సో దీన్ని రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. ఇవి టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్.